పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Sessi Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలిలో దోపిడీ దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. బంగారం షాపులనే టార్గెట్గా చేసుకుంటూ కూడా వరుస చోరీలకు పాల్పడటం తీవ్ర కలకలం రేకెత్తేస్తూ ఉంది. గత కొద్ది రోజుల క్రితం, కొద్ది నెలల క్రితం గంగనంపేటలో ఉన్నటువంటి ఓ జ్యువెలరీ షాప్లో చోరీ జరిగి దాదాపు 10 కిలోల వరకు కూడా వెండి వస్తువులు చోరీ జరిగిన ఘటన. ఆ కేసు ఇంకా పూర్తిగా తేలకముందే తాజాగా గంగనమ్మపేటలో ఉన్నటువంటి ఓ జ్యువెలరీ షాప్లో కూడా చోరీ జరగడం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఇక్కడ గంగనమ్మపేటలో శివాలయం వెనుక గేటు రోడ్డులో ఉన్నటువంటి శ్రీ విజయలక్ష్మి జ్యువెలర్స్కి సంబంధించిన షాప్లో కూడా చోరీ జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. బుధవారం అర్ధరాత్రి తర్వాత 2 దుండగులు వచ్చి ఈ షాపుకు సంబంధించి శ్రీ విజయలక్ష్మి జ్యువెలర్స్కి సంబంధించిన తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి అందులో ఉన్నటువంటి దాదాపు 50 గ్రాముల వెండి వస్తువులను కూడా అపహరించుకు వెళ్ళినట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్న షాప్ యజమానులు టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ఇక్కడికి చేరుకొని గురువారం ఉదయాన్నే వారు ఇక్కడికి చేరుకొని కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీమ్ని సమాచారం ఇచ్చిన నేపథ్యంలో క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి ఇక్కడ పరిశీలన విచారణ జరుపుతా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఈ షాప్లో తాళాలు ధ్వంసం చేసి దాదాపు 50 గ్రాముల వరకు కూడా వెండి వస్తువులు చోరీ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మిగతా ఆభరణాలు మొత్తంగా కూడా లాకర్లో ఉండటం వల్ల వారి వల్ల కాక వెళ్ళిపోయినట్టుగా కూడా చెప్తున్నారు. దాదాపుగా ఈ దొంగలు అనేది అయితే బీభత్సం సృష్టించినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ శివాలయం వెనుక గేటు ఉందో ఆ గేట్ రోడ్లో ఉన్నటువంటి దాదాపు ఎక్కువగా ఇక్కడ జ్యువెలరీ షాపులు ఉంటాయి. అట్లాగే ఈ షాపులకు సంబంధించి కూడా దాదాపు చాలా సీసీ కెమెరాలను కూడా 4 షాపుల్లో అటెంప్ట్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు మొత్తాన్ని కూడా విరగొట్టేయటం, సీసీ కెమెరాలు తిప్పేయటం, వారి కదలికలు అందులో పడకుండా కూడా చేసినట్టుగా కూడా ఇక్కడ స్థానికులు అయితే వ్యాపారస్తులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. దాదాపు 4 షాపుల్లో ఇక్కడ అటెంప్ట్ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. 2 దుండగులు అర్ధరాత్రి సమయంలో వెహికల్ మీద తిరుగుతా కూడా రెక్కి నిర్వహించి ఇక్కడ చోరీకి పాల్పడినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఒక షాప్లో ఇక్కడ కూడా అటెంప్ట్ చేసినట్టు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాలను కూడా పూర్తిగా వారు తిప్పేశారు. మామూలుగా రోడ్డు వైపుకు చూస్తూ ఉండాల్సిన సీసీ కెమెరాలు మొత్తంగా కూడా పక్కకు జరిపేసి వారు చోరీకి కూడా యత్నం చేసినట్టు చెప్తా ఉన్నారు. వల్ల కాక దాదాపు 4-5 షాపుల్లో చోరీకి అటెంప్ట్ చేసినట్టు చెప్తా ఉన్నారు. ఏం జరిగిందంటే మీరు సీసీ ఫుటేజ్లో ఏం గుర్తించారు? రాత్రి మాకు గుర్కా 2 టైంలో ఫోన్ చేశారండి. అక్కడికే వచ్చిన తర్వాత వాళ్ళు పారిపోయారని చెప్పారు. పోలీసులు వచ్చారు. మా సీసీ కెమెరాలో మేము చెక్ చేస్తే ఇద్దరు కుర్రోళ్ళు వచ్చారు. వాళ్ళు 25 ఇయర్స్ ఉంటాయి వీళ్ళు. వాళ్ళకి వచ్చి వాళ్ళు ఆ సందు చివరి నుంచే సీసీ కెమెరాలు మొత్తం విరగొట్టుకుంటా తిప్పేసుకుంటా వచ్చారు. మా షాప్ దగ్గరకు వచ్చి కూడా తాళాలు చూశారు. నా షాపు సీసీ కెమెరాలు కూడా తిప్పేశారు వెనక్కి. ఆ తర్వాత మా ఎదురున్న విజయలక్ష్మి జ్యువెలరీ దగ్గరికి వెళ్ళి ఒక రాడ్తో తాళాలు పగలగొట్టడం జరిగింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు. ఇదంతా సీసీ ఫుటేజ్లో ఉంది క్లియర్గా. ఈ మధ్యలోనే ఒక గూర్ఖా విజిలేసుకుంటూ రావడంతో వాళ్ళు పారిపోయారు. వాళ్ళకి చేతికి దొరికినంత తీసుకొని పారిపోయారు. మా షాపులో ఏం పోలేదండి. మా షాపు కొద్దిగా సేఫ్గా ఉంది. తాళాలు బలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే ఈ శ్రీ విజయలక్ష్మి జ్యువెలర్స్ ఉందో దాని ఆపోజిట్లోనే ఉంటుంది రియా జ్యువెలర్స్. ఈ షాప్లో కూడా ఇక్కడికి వచ్చి సీసీ కెమెరాలను కూడా పక్కకు తిప్పేసిన పరిస్థితి ఉంది. 2 దుండగులు 25 సంవత్సరాల వయసు ఉంటుంది వారికి అని చెప్పి అయితే వీరు చెప్తా ఉన్నారు. బండి మీద రెక్కి నిర్వహించారు. ఈ సమయంలోనే ఇక్కడ సీసీ కెమెరాలను పక్కకు తిప్పేసి ఆ చోరీకి అటెంప్ట్ చేశారు. ఈ షాప్లో చోరీకి చేయటం వీళ్ళు సాధ్యపడకపోవడంతో ఆ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ విజయలక్ష్మి జ్యువెలర్స్ షాప్ వద్దకు వెళ్ళి అక్కడ రాడ్డుతో తాళాలు పగలకొట్టి లోపలికి ప్రవేశించి లోపల అందుబాటులో ఉన్నటువంటి దాదాపు 50 గ్రాముల విలువైనటువంటి వెండి వస్తువులను అయితే అపహరించుకు వెళ్ళినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ షాప్లో దాదాపుగా ఈ బజార్లో ఏదైతే గోల్డ్ షాపులు ఎక్కువగా ఉంటాయి, ఈ శివాలయం వెనుక గేటు ప్రాంతంలో గోల్డ్ షాపులు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో దాదాపు 4 షాపుల్లో అటెంప్ట్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అంటే వారి వల్ల కాక వాటిని ఆ సీసీ కెమెరాలను ఏదైతే సీసీ కెమెరాల్లో వాళ్ళ కదలికలు నమోదు కాకుండా వాటిని పక్కకు తిప్పేసినట్టు చెప్తా ఉన్నారు. ఆ చోరీ జరిగిన సమయంలో ఇక్కడ గుర్కా ఉంటారు. గుర్కా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో గుర్కాను చూసి వారు పరారైనట్టుగా కూడా ఇక్కడ స్థానిక వ్యాపారులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ వరుస చోరీలు అనేవి కూడా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. గత కొద్ది నెలల క్రితమే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి గంగన్నమ్మపేటలో ఉన్నటువంటి ఓ
జ్యువెలరీ షాప్లో కూడా భారీ చోరీ జరిగింది. దాదాపు 10 కిలోల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. దాని మీద కూడా 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఆ కేసుకు సంబంధించి ఇంతవరకు కూడా ఎవరిని అదుపులోకి తీసుకోలేదు, పురోగతి లేదని చెప్పినైతే చెప్తా ఉన్నారు. తాజాగా ఇదే గంగనమ్మపేటలో మళ్ళీ తాజాగా ఈ వరుస చోరీ జరగటం, అందులో ఉన్నటువంటి దాదాపు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, బంగారు వస్తువులు మిస్ కావడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో మనం చూసుకుంటే కనుక తెనాలి ప్రాంతంలో ఈ మధ్య దోపిడీ దొంగలు అనేది కూడా రెచ్చిపోతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. గడిచిన కొద్ది రోజుల్లో దాదాపు 10 రోజుల వ్యవధిలోనే చాలా చోట్ల కూడా దొంగతనాలు జరిగినట్టు కూడా చెప్పుకోవచ్చు. నిన్నటికి మొన్న హాఫ్పేటలో పట్టబాగలో హాఫ్పేట గ్రామంలో ఒక ఇంట్లోకి వెళ్ళి ఒక దొండగుడు కారు వేసుకొచ్చి సర్వే పేరుతో ఒక ఇంట్లోకి వెళ్ళి తాళం వేసి ఉన్న ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి 25,000 రూపాయల నగదు తీసుకొని బయటకు వస్తుంటే ఒక మహిళ చూసి ఎవరైనా ప్రశ్నిస్తే సర్వే కోసం వచ్చామని చెప్పి దూరంగా ఆపి ఉన్న కారులో పరారయ్యాడు. ఆ కేసుకు సంబంధించి ఒక నిందితుడిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకున్నారు. అట్లాగే కట్టివరం గ్రామంలో కూడా ఇటీవలే చోరీ జరిగింది. ఎవరైతే ఉన్నారో ఆ ఇంటికి సంబంధించిన యజమానులు ఉన్నారో వారు తాళం వేసి ఊరెళ్ళిన నేపథ్యంలో కూడా ఇంటికి వచ్చిన తర్వాత చూసుకునేసరికి ఆ ఇంట్లో ఉన్నటువంటి విలువైన బంగారు ఆభరణాలు, నగదు కూడా మాయమైనట్టుగా కూడా గుర్తించారు. అట్లాగే ఎరుకులపూడి గ్రామంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో కూడా తాజాగానే చోరీ జరిగింది. ఒక 4-5 రోజుల క్రితం ఆలయంలో ఉన్నటువంటి రాగి, ఇత్తడి వస్తువులన్నీ కూడా దొంగలు అపహరించుకు వెళ్లారు. అట్లాగే సుల్తానాబాద్లో ఉన్నటువంటి ఇంట్లో మరియమ్మ అనే మహిళకి సంబంధించిన ఇంట్లో కూడా చోరీ జరిగిన దాదాపు 4 లక్షల రూపాయల నగదు, 4,17,000 రూపాయల నగదు, అట్లాగే దాదాపు 25 గ్రాముల వరకు కూడా బంగారు వస్తువులు కూడా అపహరించిన పరిస్థితి ఉంది. తాజాగా మళ్ళీ ఈ బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇక్కడ గంగనమ్మపేటలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్లో కూడా చోరీ జరగడం తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక వరుస చోరీలు ప్రజలనైతే ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇటు బంగారపు షాపులనే టార్గెట్ చేసుకుంటూ కూడా దొండగలు చోరీలకు తెగబడటం, సీసీ కెమెరాలు, బంగారపు షాప్ అంటే, గోల్డ్ షాప్ అంటే సాధారణంగా సీసీ కెమెరాస్ ఉంటాయి, ఎక్కడికక్కడ పకడ్బందీగా ఏర్పాట్లు ఉంటాయి. కానీ వాటిని కూడా టార్గెట్ చేస్తూ ఈ విధంగా దొంగతనాలకు పాల్పడటంతో వ్యాపారస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో పోలీసులు గస్తీ అనేది కూడా ముమ్మరం చేయాలి. పోలీస్ బందోబస్తు, రాత్రి వేళల్లో కూడా పోలీస్ బందోబస్తు, గస్తీ అనేది కూడా ఎక్కువగా నిర్వహించాలని చెప్పినైతే స్థానిక వ్యాపారులు కోరుతా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ, తెనాలి గంగనమ్మపేట నుంచి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.